ప్రదీప్ రంగనాథ్ గురించి తీసుకుని సార్. నాకు ఆ అబ్బాయి అంటే రెస్పెక్ట్ సార్. ఒక షార్ట్ ఫిలిమ్స్ నుంచి మాలానే వచ్చి ఇంత పెద్ద సక్సెస్ అయ్యాడు. రెండు సినిమాలు చేశాడు, 2 పెద్ద హిట్ అయ్యాయి. వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఇక్కడ మనము చూస్తున్నాం సినిమా, నేను తన సినిమాలు చూశాను. ఐ రెస్పెక్ట్ హిమ్. ప్రదీప్ రంగనాథ్ గారు, ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. ఎవరైనా కానీ, తమిళ్ కానీ, తెలుగు కానీ, కన్నడ కానీ, ఎవరైనా కానీ ఐ రెస్పెక్ట్. అతని సినిమా డ్రాగన్ నేను చూశాను, ఎంజాయ్ చేశాను. నా ఇంటెన్షన్ ఓన్లీ సార్, మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంచి సినిమాలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీజే టిల్లు, సిద్ధు అన్నది, ఇక్కడ డీజే టిల్లు చాలా పెద్ద హిట్. ఇదే అక్కడ ఒక ప్లాట్ఫామ్ దొరికింటే, ఇదే డీజే టిల్లు అక్కడ రిలీజ్ అయినంటే ఈరోజు సిద్ధు అన్న కూడా అక్కడ మార్కెట్ ఉండేది. ఇంకా ఇప్పుడు విరూపాక్ష చాలా మంచి సినిమా, అక్కడ తమిళ్లో ఆ ఉద్దేశం నేను చాలా పాజిటివ్ నోట్లో మన యంగ్ హీరోస్ కూడా అక్కడ దొరికింటే చాలా బాగుండు కదా అనే మాటని వాళ్ళు ఏమంటున్నారో పక్కన పెడితే, మనోళ్ళే ముందు మనం ఏం చేసామో చూసుకోవాలి, ఇది చేసాము ఏం చూసుకోవాలంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంక దాన్ని నాకు అర్థమైంది ఏంటంటే సార్, సింపుల్ థింగ్ ఏంటంటే, ఒక విషయం నువ్వు మాట్లాడాలన్నా కానీ దానికి చాలా పెద్ద స్థాయి ఉండాలి.